అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శుభగడియల్లో పుట్టిన చిన్నారులకు వారి వారి తల్లిదండ్రులు రాముడని సీత అని పేర్లు పెట్టుకున్నారు. హిందువులు కాబట్టి ఆ పేర్లు ఓకే. మరి అదే సమయంలో జన్మించిన తమ బిడ్డకు ఓ ముస్లిం దంపతులు ఏం పేరు పెట్టుకున్నారో తెలుసా? చలో కనుక్కుందాం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన క్షణాల్లోనే ప్రసవాలు జరిగితే ఆ తల్లిదండ్రులకు కలిగిన ఆనందం ఎలాంటిదో మాటల్లో వర్ణించలేం. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఆ శుభగడియల్లో దేశవ్యాప్తంగా 500 జననాలు జరిగాయట. ఆ పుట్టిన బిడ్డలందరికీ వారి వారి తల్లిదండ్రులు మగబిడ్డలైతే రాముడని, ఆడబిడ్డ అయితే సీత అని పేర్లు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అభిజిత్ లగ్నంలో సుమారు 1000 సంఖ్యలో బిడ్డలు పుడమి మీదకు కాలు మోపినట్లుగా అధికారిక లెక్కలందాయి. వీరిలో తమ నవజాత శిశువులు శుభముహూర్తంలో జన్మించాలని వైద్యులను ముందుగా సంప్రదించి మరీ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారు కొందరు మహిళలు. మరికొందరికి మాత్రం సహజ ప్రసవాలే జరిగాయి. ఒక్క బీహార్ రాజధాని పాట్నాలోనే సుమారు 500కు పైగా మంది శిశువులు జన్మించారని అధికారులు చెబుతున్నారు. కంకర్బాగ్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో సోమవారం 34 మంది జన్మించగా అందులో 19 మంది మగ, 15 మంది ఆడ శిశువులు ఉన్నారు. ఎంతో పవిత్రమైన రోజు తమ ఇంట్లోకి పిల్లలు రావటం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక విజయపురలోని శ్రీ సిద్ధేశ్వర్ లోక కళ్యాణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనవరి 22న ప్రసవం చేయాలని 50 మందికి పైగా గర్భిణీల నుంచి ప్రత్యేక అభ్యర్థనలు వచ్చాయి. కానీ గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు 20 మందికి మాత్రమే ప్రసవం చేశారు. తనకు పుట్టిన బిడ్డకు సీత అని పేరు పెట్టినట్లు ఓ మహిళ తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండగా మరో మహిళ సహజంగా ప్రసవించింది. ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ ఒకెత్తైతే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఓ మహమ్మదీయ మహిళ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఆ కుటుంబం రామ్ రహీం అన్న నామకరణం చేసింది. సబ్కా మాలిక్ ఏక్ అన్న ఆధ్యాత్మిక ప్రబోధానికి అండగా నిలిచింది. హిందూ ముస్లిం ఐక్యతను ప్రతిబింబించింది.